సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీయాను. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ దివ్య సాయి గారు ఉన్నారు ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ నుంచి. మేడంతో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో మేడం, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ టూ గుడ్. సో ఈ రోజు నేను మీ ముందుకి ఏ టాపిక్ తీసుకొచ్చేసానంటే, మీరు యాజ్ అ ప్లాస్టిక్ సర్జన్ గా మనకి ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి కదా, లేకపోతే అప్కమింగ్ మనకి ఫెస్టివల్ దివాళీ ఉంది. ఈ సీజన్ లో ఎక్కువ బర్న్స్ జరుగుతూ ఉంటాయి. అవును. సో ఎలా జాగ్రత్తగా ఉండాలి, మనం సేఫ్టీ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి? కొంతమందికి తెలియని కూడా తెలీదు బర్న్స్ అయ్యాక ఏం చేయాలి. కొంతమంది ఎక్కువ పసుపు రాసేస్తూ ఉంటారు, ఇలాంటి కామన్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో మీరు దీని గురించి ఏం చెప్తారు? ఫస్ట్ దివాళీ అంటే చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది, ఎస్పెషలీ చిన్నపిల్లలకి, టీనేజర్స్కి. చాలా దే టెన్ టు టేక్ రిస్క్స్, చాలా రిస్క్స్ తీసుకుంటూ కాలుస్తూ ఉంటారు. అదర్వైజ్ ఆల్సో మనం యూజువల్గా పాటించాల్సినవి బేసిక్ ప్రికాషన్స్ ఏంటంటే, మనం ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలాంటి సరౌండింగ్స్లో క్రాకర్స్ కాల్చాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఇవన్నీ మనకు బేసిక్ ఐడియాస్ అందరికీ ఉండాలి. బికాజ్ ఇది ఇంటిల్లిపాది అందరూ చిన్నపిల్లలతో సహా అందరూ జరుపుకుంటూ ఉంటారు కాబట్టి బేసిక్ ఐడియా మనకు ఉండాలి. ఫస్ట్ ఏంటంటే, మనం పాలియస్టర్ క్లాత్ లేకపోతే సిల్క్ క్లాత్స్ కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. థిక్ కాటన్ క్లాత్స్ వేసుకోవాలి. పెద్ద సరౌండింగ్స్లో ఉండాలి. చిన్న చిన్న ఏరియాస్ లేకపోతే రూఫ్ కింద అలాంటి కాల్చడం తగ్గించాలి. కంప్లీట్లీ ఓపెన్ సరౌండింగ్స్లో కాల్చాలి. ఆల్సో జ్యువెలరీ విచ్ కెన్ హ్యాంగ్ అ లాట్, కిందికి జారే జ్యువెలరీ పెద్ద పెద్దవి అలాంటివి అవాయిడ్ చేయాలి. ఎప్పుడు జుట్టు కట్టేసుకొని ఉండాలి. లూజ్ క్లోత్స్ వేసుకోకూడదు. ఎప్పుడు బాడీకి దగ్గరగా ఉండే క్లోతింగ్ వేసుకోవాలి. థిక్ కాటన్ క్లోత్స్ వేసుకోవాలి. ఓకే. జనరల్గా ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు సిచ్యువేషన్స్ చాలా హారబుల్గా ఉంటాయి మేడం. సో ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకొచ్చినా సరే కొంతమంది తెలీదు, ప్లాస్టిక్ సర్జన్ ని కన్సల్ట్ అవ్వాలి అని తెలీదు. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మన ఇంట్లో ఏదైనా ఇలాంటి యాక్సిడెంట్ కానీ జరిగితే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి? చిన్న బర్న్స్ అయినా పెద్ద బర్న్స్ అయినా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఇమ్మీడియట్గా ఆ పార్ట్ని లేదా మనిషిని, ఇఫ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ బర్న్స్, మేజర్ బర్న్స్ అయ్యాయి అనుకోండి, ఫస్ట్ దాని మీద రన్నింగ్ ట్యాప్ వాటర్, ఏదైనా నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ని ఇమ్మీడియట్గా వేసేయాలి వాళ్ళ మీద. చిన్న పార్ట్ అయినా అనుకోండి ఇమ్మీడియట్గా వాష్ చేసేసుకోవాలి. చాలా మంది దగ్గర, మేము పేషెంట్స్ దగ్గర వినే తప్పు ఏంటంటే ఇమ్మీడియట్గా ఐస్ పెట్టేస్తారు, లేకపోతే తీసుకెళ్ళి అదేంటి హనీ రాసేస్తారు, లేదా టూత్ పేస్ట్ రాసేస్తారు, పసుపు రాసేస్తారు. వీటన్నిటికీ వాటి వెనకాల సైన్స్ ఉండొచ్చు, కానీ దట్స్ నాట్ ద ఫస్ట్ స్టెప్ దట్ యూ హ్యావ్ టు డూ. డెఫినెట్లీ వాటర్ వేసేయాలి. వాటర్ వేసేయడం వల్ల ఏమవుతుందంటే, ఆ హీట్ జనరేట్ అయిందంతా మళ్ళీ డౌజ్ ఆఫ్ అవుతుంది. సో ఆ హీట్ లోపల, టిష్యూ లోపలికి వెళ్ళిన హీట్ ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా డిగ్రీ ఆఫ్ బర్న్ని తగ్గిస్తుంది. ఓకే, సో దానివల్ల మనం ఆ బర్న్ ఏరియాని తగ్గించవచ్చు, డెప్త్ ఆఫ్ బర్న్ని తగ్గించవచ్చు. సో వాటర్ వేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దట్ ఫస్ట్ బేసిక్ ఫస్ట్ ఎయిడ్ ఏంటంటే రూమ్ టెంపరేచర్ వాటర్నే వేయాలి. ఎంతసేపు కప్పేస్తూ ఉంటారు కదా మరి? అవును, ఇమ్మీడియట్ గా కప్పకూడదు. అంటే ఆ వాటర్తో అది ఆగట్లేదు, మంట ఆగట్లేదు, అంత మేజర్ బర్న్స్ అంటే శాండ్ కానీ, దుప్పటి కానీ, థిక్ ఏమైనా ఉంటే ఇమ్మీడియట్గా. బట్ వాటర్ దాని తర్వాత అయినా వాటర్ వేయడం వల్ల ఏంటంటే టెంపరేచర్ బాడీ మీద తగ్గుతుంది. ఇప్పుడు బర్న్ అయినప్పుడు బాడీ టెంపరేచర్ చాలా ఎక్కువైపోతుంది. అది తగ్గించడానికి ఒకే ఒక దారి ఇమ్మీడియట్గా వాటర్ వేయడం. సో అది అట్లీస్ట్ 10 to 15 minutes కంటిన్యూస్గా పోస్తూనే ఉండాలి. ఒక బకెట్ పోసామా అయిపోయిందా అని కాదనమాట. కంటిన్యూస్గా అట్లీస్ట్ 15-20 minutes పోస్తూనే ఉంటే ఇట్ విల్ హెల్ప్ అ లాట్. ఒకవేళ సబ్సైడ్ అయింది, నెక్స్ట్ స్టెప్ వాట్ వీ హ్యావ్ టు డూ? దెన్ డిపెండ్స్ ఆన్ ద ఏరియా ఆఫ్ బర్న్స్. ఫేషియల్ బర్న్స్ అనుకోండి, ఇమ్మీడియట్గా ఫస్ట్ మనిషికి ఆక్సిజన్ అందుతుందా లేదా. అంత బర్న్స్ అయ్యేటప్పటికి స్మోక్ చాలా వచ్చేస్తుంది. అది లంగ్స్లో, ఎయిర్వేస్లో ట్రాప్ అయిపోయి శ్వాస తీసుకోకుండా చాలా మంది అక్కడ బాగా ప్రాణాల వరకు వెళ్ళిపోయే పరిస్థితి చాలా ఉంటుంది. సో ఇమ్మీడియట్ గా వాళ్ళ ఆ ప్లేస్ నుంచి బయటికి తీసుకొచ్చేయాలి. ఎక్కడైతే ఓపెన్ ఏరియా ఉందో వాళ్ళకి శ్వాస అందడానికి ఆక్సిజన్ అడిక్వేట్ గా దొరికే ప్లేస్ కి తీసుకురావాలి. నెక్స్ట్ హీట్ ని తగ్గించేసేయాలి. ఇంకా తర్వాత లైట్ కాటన్ క్లాత్ ఏమన్నా కప్పేసి ఇమ్మీడియట్ గా యూ హ్యావ్ టు రష్ దెమ్ టు ద ఇమ్మీడియట్ హాస్పిటల్, దగ్గరలో ఏది ఉంటే అది. ఫస్ట్ వాళ్ళు ఏంటంటే ఫ్లూయిడ్స్ బాగా పోతూ ఉంటాయి, సో ఫస్ట్ ఫ్లూయిడ్స్ ఇచ్చేస్తారు మనిషికి. రిసస్టేషన్ అంటారు, అది బేసిక్ ఫస్ట్ ఎయిడ్. అలా కాదు, చిన్న బర్న్స్ లేదు మీరు ఇంట్లోనే మేనేజ్ చేసుకోవచ్చు అనుకుంటే, కొంతమందికి చిన్న చిన్న బర్న్స్ అవుతూ ఉంటాయి, అవి ఇంట్లో మేనేజ్ చేసుకోవచ్చు. 1st degree 2nd degree బర్న్స్ ఇంట్లో మేనేజ్ చేసుకోవచ్చు.
సో అవి మేనేజ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఎవరైనా సరే ఒక స్పెషలిస్ట్ కేర్ ఇంపార్టెంట్. అది తర్వాత పేషెంట్ని హాస్పిటలైజ్ చేయాలా లేదా ఇంట్లో మేనేజ్ చేసుకోవచ్చా అనేది డాక్టర్ అడ్వైస్ని బట్టి ఉంటుంది. ఓకే. ఫస్ట్ డిగ్రీ బర్న్స్ అంటే కిచెన్లో వంట చేసేటప్పుడు ఎస్, చాలా మంది మన మదర్స్ కి అవుతూ ఉంటాయి, చాలా కదా, కామన్ గా అవుతూ ఉంటాయి. సో అలాంటి బర్న్స్ కి మనం ఏం చేయాలి? ఫస్ట్ డిగ్రీ బర్న్స్ లేదా సెకండ్ డిగ్రీలో సూపర్ఫిషియల్ బర్న్స్ ఇవి చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి, ఎక్స్ట్రీమ్లీ పెయిన్ఫుల్గా ఉంటాయి, ఎక్స్ట్రీమ్ మంటగా ఉంటాయి. బేసికలీ అవి కూడా అంతే. ఇమీడియట్గా బర్న్ తర్వాత ఫస్ట్ ఒక 10-15 మినిట్స్ ట్యాప్ కింద వాటర్ ట్యాప్ వాటర్ కింద చేయి పెట్టేసేయడం బెస్ట్, ఏదైనా బర్న్ ఏరియా. ఓకే. అది అయిపోయాక లోకల్ మన దగ్గర చాలా ఆయింట్మెంట్స్ చెప్తూ ఉంటారు, బర్నాల్ అని, అవి ఇవి లోకల్గా చాలా దొరుకుతాయి. బట్ ఐడియల్ వుడ్ బి కంటికి పెట్టుకునే ఆయింట్మెంట్స్ బెస్ట్ అనమాట. ఓహో, ఓకే. అంటే మ్యూపిరోసిన్ ఆయింట్మెంట్స్ అని, నియోస్పోరిన్ ఆయింట్మెంట్స్ అని, ఇవన్నీ యాంటీబయాటిక్ ఆయింట్మెంట్స్. అవి సరిపోతాయి, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇవి సరిపోతాయి. ఓకే. కామన్ గా అలోవెరా తీసుకొచ్చి రబ్ చేస్తూ ఉంటాము. Yes. ఇస్ ఇట్ రైట్ అండి? అలోవెరా అనేది మాయిశ్చరైజింగ్, మోస్ట్ మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ అండి. బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ ప్రోడక్ట్స్ అన్నిటినీ స్టెరైల్ అని మనం అనుకోలేము. దే ఆల్వేస్ హ్యావ్ అ రిస్క్ ఆఫ్ గెటింగ్ ఇన్ఫెక్టెడ్. ఓకే. సో అందుకని ఎప్పుడైనా స్టెరైల్ ఫస్ట్ 48 to 72 అవర్స్ ఆల్వేస్ స్టెరైల్ స్టఫే వాడాలి. తర్వాత ఒకసారి హీలింగ్ అయిపోయాక బర్న్ బెటర్ అవ్వడానికి లేదా దానిలో ఉన్న ఇచ్చింగ్ తగ్గడానికి, డ్రైనెస్ బెటర్ అవ్వడానికి మనం వాడచ్చు, అలోవెరా ఇవన్నీ వాడచ్చు. బట్ దే ఆర్ నాట్ ద ప్రోడక్ట్స్ దట్ షుడ్ బి యూస్డ్. ఫస్ట్ 2-3 డేస్లో వాడే ప్రోడక్ట్స్ కావన్నమాట. ఓకే. సో పెయిన్ ఉన్నప్పుడు ఏం చేయాలంటారు? పెయిన్ ఇనీషియల్ ఫస్ట్ 2-3 డేస్ చాలా సివియర్ పెయిన్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ దెమ్కి. అవును. సో అడిక్వేట్ పెయిన్ కిల్లర్స్ తీసుకోవచ్చు, నార్మల్ పారాసెటమాల్, లేకపోతే రెగ్యులర్గా చాలా మంది పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు కదా. సో పారాసెటమాల్ 3 డేకి 3 టైమ్స్ అలా తీసుకోవచ్చు. బర్న్ అయిన తర్వాత స్కార్ పడుతుంది కదండి, ఆ మర్చిపోవాలంటే మళ్ళీ మనం ఆయింట్మెంట్స్ యూస్ చేస్తూ ఉంటాం. Yes. ఎలాంటి ఆయింట్మెంట్స్ వాడాలి? యూజువలీ ఫస్ట్ డిగ్రీ ఆర్ లైక్ ఇప్పుడు ఇంట్లో మేనేజ్ చేసే బర్న్స్ యూజువలీ దే హీల్, అంటే 1 to 3 వీక్స్లో మ్యాక్సిమం హీల్ అయిపోతాయి. వాటికి పెద్దగా స్కారింగ్ ఉండదు. స్కారింగ్ వెయిట్లో ప్రాబ్లం అంటే ఇంకా డీపర్ బర్న్స్ అయినప్పుడే స్కార్లు. సో ప్రతి స్కార్కి దేర్ ఆర్ లాట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ అనమాట. సో ఆయింట్మెంట్స్కి వచ్చేటప్పటికి మన స్కార్ ఎంత బ్యాడ్ ఉంది అనేది ఎప్పుడైనా ఒక డర్మటాలజిస్ట్ కానీ ప్లాస్టిక్ సర్జన్ కానీ దే ఆర్ ద బెస్ట్ టు టెల్ స్కార్ ట్రీట్మెంట్స్. ఓకే. ఈ ఆయింట్మెంట్స్లో సిలికా జెల్ ఇట్లాంటివి ఉంటాయి, అదర్వైజ్ సిలికాన్ జెల్ షీట్ అనేది వాడుతుంటాము. ఒక్కొక్కసారి స్కార్స్ ఫామ్ అయ్యాక అవి బాగా థిక్గా అయిపోతూ ఉంటాయి, దురద పెడుతూ ఉంటాయి, చాలా మంట ఉంటుంది. వీటన్నిటికీ బెస్ట్ కంప్రెషన్ గార్మెంట్స్ అని కూడా ఉంటాయి. అవి ఏంటంటే అవి వేసుకోవడం వల్ల అట్లీస్ట్ 6-7 months వేసుకోవడం వల్ల ఆ సిమ్టమ్స్ అన్ని కొంచెం బెటర్ అవుతాయి. ఓకే. దాని తర్వాత స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తారు. సో ఇవన్నీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ట్రీట్మెంట్స్. ఏది ఎవరికి బెస్ట్ అనేది డిసైడ్ చేసేది ఒక స్పెషలిస్ట్. వెరీ నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ బర్న్స్ అనేవి అయినప్పుడు ఇమీడియట్గా ఫస్ట్ యాక్షన్ ఏం చేయాలి, తర్వాత ట్రీట్మెంట్ ఎలా ఉంటుందని చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.